Sai Srinivas Kumar. Sani. 122. కొంచెం ముందు 125 centimeters. ఎంత వచ్చింది? 214 సెంటీమీటర్లు వచ్చింది. ఇది యాక్చువల్ కొత్త జరిగింది. ఇప్పుడు ఈ అన్నయ్య ఎగురుతాడు, ఒక్కొక్క జంప్ హైట్ ఎగరాలి, ఇదే టచ్ చేయాలి. ఫస్ట్ జంప్ 241, 243, 240 జంప్ ఎగురు. 168, 163, 163, 183, 184, 180, 158. ఓకే జంప్ 175, 170 మంచిగా 170 జంప్ 194, 196, 198. Now throw one. Good. Go. Good. Throw it. Good. Good. Center weight. ikkade 2.90 sir. ikkade 8. అరే నువ్వు పట్టుకోరా. Throw it. Good. Hey, throw. గట్టిగా. Save. Good. 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 फास्ट फास्ट नहीं मिशा हिंदी की वांगी टासी आई हिंदी की वांगी टासी आई వాడు స్కూల్ కట్టి Start. Hey, logo. Good. Good. Very good. Hey, logo. Jump. Good. Back. Front kill. Good. అంటే ముందుకెళ్ళి 1.5. Good. ప్రతి సంవత్సరం జరిగేటువంటి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్కి సంబంధించి మరి ఇక్కడ మన మండల విద్యాధికారి శ్రీ యాదవరెడ్డి గారి సూచనల మేరకి మన పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుస్నాబాద్లో ఈరోజు 4వ తరగతి లోపు చదువుతున్నటువంటి
బాలబాలికలందరూ కూడా మండల స్థాయిలోని బాలబాలికలకు సంబంధించి స్కూల్ సెలక్షన్ కొరకు మా పాఠశాలలో మరి నిర్దేశించినటువంటి నిర్ధారిత పరీక్షల్ని ఇక్కడ మేము మా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గారు మరియు ఇతర పాఠశాల నుంచి వచ్చినటువంటి ఫిజికల్ డైరెక్టర్ల సహకారంతో చేయడం జరుగుతున్నది. మరి నిష్పాక్షికంగా మరి వారి యొక్క ప్రతిభా పోవటాలను అనుసరించే మరి వారిని జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. క్రీడా ప్రాధికార సంస్థ వారి సూచనల మేరకు మండల విద్యాధికారి యాదవరెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు విశ్రమాది మండల స్థాయి 4వ తరగతి బాలబాలికలకు పాఠశాల గ్రౌండ్లో బ్యాటరీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ చూపిన వారిని మేము ఈ నెల 27వ తేదీన నిర్వహించే జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు పంపించడం జరుగుతుంది. మరి దీనికి సహకరించి మాకు గైడ్ చేస్తున్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు వాసుదేవరెడ్డి గారికి మరి మమ్మల్ని ముందుకు నడిపించడంలో ఎంఈఓ గారి సహకారంతో తోటి గ్రామ ఉపాధ్యాయుల సహకారంతో ఈ ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వ్యవసాయ శాఖ మంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ 110 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ రైతు భరోసా ప్రోగ్రాం మీద పథకం మీద రైతులది ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా తమ అభిప్రాయాలని చెప్పడం జరిగింది. వారిని అన్నిటి కూడా క్రోడీకరించి ఇప్పుడు మన సిద్దిపేట జిల్లాలో 6 రైతు వేదికలలో దుబ్బాక, సిద్దిపేట, చేరియాల్, ఉస్నాబాద్, ములుగు, గజ్వేల్ ఈ 6 రైతు వేదికలలో కూడా మన రైతులందరూ కూడా వ్యక్తిగతంగా ప్రతి రైతు దగ్గర తెల్ల కాగితం మీద వారి రైతు భరోసా ప్రోగ్రాం ఎలా ఉండాలి, పథకం ఎలా ఉండాలి, ఎటువంటి రైతులకు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎవరికి నిబంధనలు ఎటువంటివి పెట్టాలి అనే దాని మీద వాళ్ళు వివరంగా ప్రతి రైతులందరూ కూడా తెల్ల కాగితం మీద రాసిచ్చారు. వాటిని అన్నిటి కూడా క్రోడీకరించి జిల్లా ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి మళ్ళీ జిల్లా ఆఫీస్ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఆఫీస్కి పంపించి మనం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. దీని ప్రకారంగా మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ఏ విధంగా ఉండాలనేది నిర్ణయించడం జరుగుతుంది.